నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు. ధవళేశ్వరం బ్యారేజీకి 117 కొత్త గేట్లు అమర్చే పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వ్యాఖ్య. ఆటో నగర్లోని ఓ ఐస్ క్రీం తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం. మంటలను యుద్ధ ప్రాతిపదికన అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదానికి కారణాలపై కొనసాగుతున్న దర్యాప్తు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించిన చంద్రబాబు. బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన సీఎం. గోదావరి డెల్టా దేశానికే అన్నపూర్ణగా మారిందంటే కాటన్ చొరవే అని సీఎం చంద్రబాబు అన్నారు. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయినా కాటన్ దొర విగ్రహాలు పెట్టి గౌరవించుకుంటున్నామని తెలిపారు. పుష్కరాలకు ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. 2 ఏళ్లలో సాగునీటి కోసం 24,000 కోట్లు ఖర్చు చేశామని, తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే మరమ్మతులు చేశామని చెప్పుకొచ్చారు. గోదావరి డెల్టా దేశానికి అన్నపూర్ణగా మారిందంటే అది కాటన్ చూపించిన చొరవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ నిజాయితీ నీతి మీద చూస్తే నేను ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలను అభినందిస్తూనే ఉంటాను. మంచి చేస్తే మంచి అంటారు, మంచి చేయకపోతే దగ్గర కూడా చేర్చరు. మీ మనసే మంచి మనసు, మీ ఆలోచనలు కూడా స్వచ్ఛమైనటివి. అందుకే మీరు ఈ రోజు కూడా చూస్తే కాటన్ దొరది ఆయన బ్రిటిష్కి వెళ్ళిపోయినా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా శాశ్వతంగా మీ గుండెల్లో పెట్టుకుని ఊరూరు ఆయన విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారంటే అది మీకుండే గౌరవభావం. అయితే ఆ రోజు ఆయన చేశారు. తర్వాత రాను రాను ప్రకాశం బ్యారేజీని కూడా నూతనంగా నిర్మాణం చేయాల్సి వచ్చింది. ఏసీ మిత్రా కమిటీ సిఫారసు చేశారు. 1970 నుంచి 80 వరకు నూతన బ్యారేజ్ నిర్మించారు. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా నూతన బ్యారేజీని ప్రారంభించారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంత మునుపు ఒక పంటకే నీళ్లు ఇచ్చేవాళ్ళం, అది కూడా కొంత భాగానికే నీళ్లు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల 2.9 టీఎంసీ నీళ్లు నిల్వ చేసి 32.28 లక్షల క్యూసిక్స్ వరద తట్టుకునే విధంగా ఆ నిర్మాణం జరిగింది. 10,13,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి వచ్చింది. ఈస్టర్న్ డెల్టా 2,81,000 ఎకరాలు, వెస్టర్న్ డెల్టా 5,30,000 ఎకరాలు, సెంట్రల్ డెల్టా 2,100,000 ఎకరాలు. 50 ఏళ్లయింది. గేట్లు, మోటార్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. 2014లో నేను వస్తానని 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 194 గేట్లలో 64 గేట్లు మరమ్మతులు చేసిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. మిగిలింది కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, తర్వాత వచ్చిన ప్రభుత్వం గేట్లు మార్చడమే కాదు, గేట్లు కొట్టుకోబోతే కూడా గేట్లు పెట్టలేని పరిస్థితి, గ్రీస్ వేయలేని పరిస్థితి, ఇలాంటి చాలా సమస్యలు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్లీ మనం వస్తానే ఆధునీకరణ కోసం 13 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే కూడా విజయవంతంగా నిర్వహించాం. ఈరోజు మీరు చూస్తే 2027కి పూర్తి చేసే విధంగా, 9 నెలల్లో పూర్తి చేసే విధంగా అన్ని గేట్ల నిర్మాణానికి ఈరోజు ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎనికేపాడు కొత్త ఆటో నగర్లోని ఓ ఐస్ క్రీం తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల తీవ్రతతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకోగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాణ నష్టం జరిగిందా,
ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో కొత్త ఆటోనగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఎనికేపాడు కొత్త ఆటోనగర్లో ఉన్న ఐస్ క్రీం ఫ్యాక్టరీలో మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన ముడి పదార్థాలు, ప్యాకింగ్ సామగ్రి కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అధికారులు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకొని భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగింది, షార్ట్ సర్క్యూట్ వలన లేక మరేదైనా కారణమా అన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనలో ప్రాణ నష్టం లేదా గాయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఆస్తి నష్టం వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఆపై ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెలకు కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గోదావరి పుష్కరాల నాటికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. 3 జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చేరుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను చంద్రబాబు ప్రారంభించారు. పునరుద్ధరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బ్యారేజీని గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాటన్ బ్యారేజీ గేట్లను మార్చలేదని, కొట్టుకుపోయినా పట్టించుకోలేదంటూ వైసీపీపై మండిపడ్డారు. గోదావరి పుష్కరాలకు ముందే బ్యారేజీ గేట్లను పునరుద్ధరణ చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో 72% పనులను పూర్తి చేశామని, టీడీపీ అధికారంలో ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తయ్యేదని తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయన్నారు. పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించే బాధ్యత ఆ ప్రభుత్వానిదన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు జమ చేశామన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అభిమానులు ఎక్కువని అన్నారు. పవన్ భుజానికి శస్త్రచికిత్స జరిగిందని ముంబై వెళ్లి ఆయన్ను పరామర్శించినట్లు తెలిపారు. ఆరోగ్యం కుదుటపడ్డాకే విధుల్లోకి రావాలని పవన్కు చెప్పానని ఆయన పేర్కొన్నారు. నగరంలో శ్రీనివాస మంగాపురం చిత్ర బృందం సందడి చేసింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం విజయవాడ అప్సరా థియేటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం విజయవాడ అప్సరా థియేటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ కథానాయిక రషా తడాని, చిత్ర దర్శకుడు అజయ్ భూపతి, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు, చిత్ర నిర్మాత జెమినీ కిరణ్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో జయకృష్ణ మాట్లాడుతూ తన తాతగారైన సూపర్ కృష్ణ లేకపోతే తాను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదని, ఆయన తనకు దేవుడి లాంటి వారని భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే తన బాబాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా నిర్మాణంలోనూ, షూటింగ్ సమయంలోనూ తనకు ఎంతో మద్దతుగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. సినిమా టీజర్, సాంగ్స్, ట్రైలర్ చూసిన మహేష్ బాబు తనకు ఎంతో విలువైన ఫీడ్బ్యాక్ ఇచ్చారని పేర్కొన్నారు. తన తండ్రి రమేష్ బాబు గారిని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయన ఈరోజు ఉంటే ఈ ట్రైలర్ చూసి ఎంతో సంతోషించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి అద్భుతమైన కథను అందించారని, సినిమాలో ఎమోషన్స్ మరియు క్యారెక్టరైజేషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని జయకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. జీవీ ప్రకాష్ అందించిన సంగీతం, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు. విజువల్స్ మరియు మ్యూజిక్ పరంగా థియేటర్లలో ప్రేక్షకులకు ఇదొక సరికొత్త అనుభూతిని ఇస్తుందని, త్వరలోని ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.
ఈ చిత్రంలో నటి రషా తడాని నటనతో పాటు కీలక పాత్రలో నటించిన లెజెండరీ నటుడు మోహన్ బాబు పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అనంతరం దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ RX 100 విడుదలై 8 ఏళ్లు పూర్తయిన ఈ శుభదినాన శ్రీనివాస మంగాపురం ట్రైలర్ను విజయవాడ వేదికగా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. మహేష్ బాబు, కృష్ణ గారి అభిమానుల సమక్షంలో ముఖ్యంగా మాస్ అండ్ ఫ్యాన్ ఇజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన విజయవాడలో ఈ కార్యక్రమం జరగడం విశేషమన్నారు. జయకృష్ణ, రషా తడాని ఈ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారని, ప్రేక్షకులను అలరించేందుకు అన్ని హంగులతో ఈ చిత్రాన్ని రస్టిక్ అండ్ రా లుక్లో ఒక వండర్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నామన్నారు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో గ్రామాల వారీగా నీటి నాణ్యత పరీక్షలు, నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా మండల పరిషత్ అధికారులు, రూరల్ వాటర్ సప్లై అధికారులు రూపొందించిన నివేదికలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజారోగ్యం విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, క్రమం తప్పకుండా అధికారులు గ్రామాల వారీగా నీటి నాణ్యత నివేదికలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని స్పష్టం చేశారు. నీటి నాణ్యతలో ఏ చిన్న లోపం ఉన్నా వెంటనే సరిచేయాలని, ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. మానసికంగా దృఢంగా, శారీరకంగా బలంగా యువతను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఏపీని క్రీడా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అమరావతి ఛాంపియన్షిప్ 2.0 పోస్టర్ను శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 పోటీలు ప్రారంభమవుతాయని అన్నారు. 175 నియోజకవర్గాల్లో ఎంపికలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. అండర్-17, అండర్-23 విభాగాల ద్వారా కొత్త ప్రతిభను వెలికితీస్తామని అన్నారు. జిల్లా స్థాయి పోటీలు ఆగస్టు 1 నుంచి 15, రాష్ట్ర స్థాయి పోటీలు ఆగస్టు 20 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. 94 లక్షల నగదు బహుమతులతో 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అమరావతి ఛాంపియన్షిప్లో 3 లక్షల మందికి పైగా పాల్గొనాలనే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి నగరాల వరకు ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. మనకి ఏదైతే కాలేజీ లెవెల్లో కానీ, యూనివర్సిటీ లెవెల్లో కానీ ఏదైతే రాణించాలనుకుంటున్న క్రీడాకారులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొని రావాలి. అమరావతి ఛాంపియన్షిప్ అనేది ఒక ప్లాట్ఫామ్గా మారాలి. యంగ్ టాలెంట్కి, యువ క్రీడాకారులకి ఆలోచనతో ఆ రోజు ఇదే రోజు 2025 ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళీ 26 ఇదే రోజున అమరావతి ఛాంపియన్షిప్ 2 సంబంధించి మనం అంటే ఎల్లుండి నుంచి అంటే 15వ తారీఖు నుంచి, జూలై 15వ తారీఖు నుంచి అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. ముందు టర్మ్లో మీరు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. ఎందుకంటే మీకు కూడా స్పోర్ట్స్ను ప్రమోట్ చేయాలి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలని ఇక్కడ ఉన్న చాలామంది జర్నలిస్టులకి ఆలోచన ఉంది. దాని అనుగుణంగా కూడా కొన్ని సలహాలు, సూచనలు కూడా మీరు కూడా ఇచ్చారు ముందు సంవత్సరం. వాటన్నిటిని కూడా తీసుకొని మా అధికారులు, అసోసియేషన్స్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్స్తో, తర్వాత ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో అందరితో మాట్లాడిన తర్వాత అమరావతి ఛాంపియన్షిప్ని ముందు సంవత్సరం మనం అండర్-22 వరకు మనం పెట్టాం. ఒక అండర్-22 అని చెప్పి అది వరకే పెట్టాం.
అయితే ఈ సంవత్సరం అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్ 23 బాయ్స్ అండ్ గర్ల్స్ 2 కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. అండర్ 17 అంటే 10th క్లాస్ కావచ్చు, 9th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కానీ వీళ్ళందరూ కూడా అండర్ 17 కిందకి వస్తారు. స్కూల్ లెవెల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అమరావతి ఛాంపియన్షిప్లో భాగస్వాములు చేయాలనేదే ఇది ప్రధాన అజెండా. వాళ్ళను కూడా తీసుకొని రావడం జరిగింది. అండర్ 23 అనేది ఈరోజు యూనివర్సిటీస్లో పీజీ కానీ అదేవిధంగా ఎంటెక్ కానీ ఇలా ఎడ్యుకేషన్లో ఉండి రాణించాలనుకుంటూ చదువుకుంటూ కూడా రాణించాలనే వాళ్ళకు కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతుంది. దీన్ని అండర్ 23 వరకు మనం కట్అప్ చేసాం. ఇదేదో మళ్ళా ఇది లేకపోతే ఏమవుతుందంటే ఎక్కడెక్కడికో వెళ్తుంది. ఇది ఓన్లీ పర్పస్ ఆఫ్ స్పోర్ట్స్ ప్రమోషన్, స్పోర్ట్స్ డెవలప్మెంట్, అంటే క్రీడాకారులను వాళ్ళకి క్రీడా అనేది అందరికీ పరిచయం చేయాలి, క్రీడాకారులుగా మార్చడానికి ఇది దోహదపడే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందు సంవత్సరం మనం డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ అదేవిధంగా స్టేట్ మీట్స్ పెట్టడం జరిగింది. కానీ ఈసారి ఇంకా ఇన్ డెప్త్కి వెళ్ళి ఆ రోజు మనం విశాఖ ఆంధ్ర యాత్రి నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని సంస్థ ప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాబోయే ఆగస్టు 14వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయనున్న ఆంధ్ర యాత్రి యాప్ పోస్టర్ను సంస్థ ముఖ్య ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్ర యాత్రి సీఈఓ మిర్జా కేశవనారాయణ మాట్లాడుతూ గతంలో తాము పర్యాటక శాఖ మంత్రిని కలిసినప్పుడు ఆయన సూచించిన ఆదేశాల మేరకు పర్యాటక రంగంలోని సాంకేతిక లోపాలను, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేలా ఈ యాప్ను డిజైన్ చేసినట్లు చెప్పారు. క్యాబ్, ఆటో డ్రైవర్ల నుంచి ఇతర యాప్లు భారీగా కమిషన్లు వసూలు చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్న తరుణంలో తమ యాప్ ద్వారా డ్రైవర్ల సంక్షేమానికి కాపాడుతూనే ప్రయాణికులకు రీజనబుల్ ధరలకే సురక్షిత ప్రయాణాన్ని అందిస్తామన్నారు. ట్రావెల్ బుకింగ్స్తో పాటు టూరిస్టుల కోసం ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ విభాగంలో బీచ్లు, ట్రెక్కింగ్, జిప్ లైన్, వైల్డ్ లైఫ్, ఫుడ్ టూరిజం వంటి సరికొత్త స్మార్ట్ టూరిజం ఫీచర్లను ఇందులో చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ యాప్ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఆగస్టు 14న ఘనంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ యాప్ను ప్రజలందరూ ఆదరించాలని, యాప్ను ఉచితంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. నా పేరు మేరుగ కేశవనారాయణ, CEO ఆఫ్ ఆంధ్ర యాత్రి ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, అనుబంధ సంస్థ ప్రతినిధులకు, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. ఈ మీడియా సమావేశం రచడానికి ముఖ్య కారణము మేము రూపొందించిన ఆంధ్ర యాత్రి ట్రావెల్ టూరిజం యాప్ని అనౌన్స్మెంట్ కోసము ఇక్కడికి మేము అందరినీ ఆహ్వానించడం జరిగింది. సో మేము రూపొందించిన ఆంధ్ర యాత్రి యాప్ ఆగస్టు నెల 14వ తేదీన మేము గౌరవ మంత్రివారి వారు పర్యాటక శాఖ మంత్రి గారు శ్రీ కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా ఆగస్టు నెల 14వ తేదీన మేము యాప్ని గణనీయంగా లాంచ్ చేయడం జరుగుతుంది. సో నా పేరు ఉదయ్ కుమార్, నేను చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా ఆంధ్ర యాత్రిలో పనిచేస్తున్నాను. సో ఈరోజు ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఆంధ్ర యాత్రి యాప్ ఆగస్టు 14th లాంచ్ చేస్తున్నాము, గ్రాండ్ లాంచ్ చేస్తున్నాము. సో మా ఆంధ్ర యాత్రి యాప్ ప్రత్యేకతలు ఏమంటే, మనం ప్రతిరోజు మల్టిపుల్ సర్వీసెస్ కోసం డిఫరెంట్ యాప్స్ని యూజ్ చేస్తుంటాం. ఫుడ్ డెలివరీకి కానీ, లేకపోతే క్యాబ్స్ కానీ, బస్సెస్ కానీ, ఫ్లైట్స్ కానీ, మరి ఇతర అవసరాలకు మల్టిపుల్ యాప్స్ని యూజ్ చేస్తుంటాం. ఇవన్నీ కలిపి ఒకే యాప్లో మనము లాంచ్ చేస్తున్నాం. అదే ఆంధ్ర యాత్రి. అంతే. నేను చెప్తాను. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు గంగాధర్ సిరివేలు. ఆంధ్ర యాప్ దాంట్లో నేను పొలిటికల్ అడ్వైజర్ అండ్ డైరెక్టర్గా ఉన్నాను. ముఖ్యంగా ఇతర యాప్లకు, మా యాప్లకు ప్రత్యేకత తెలియజేయడం, పూర్తిగా నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు డిజిటల్ యుగంలో మనం ఉన్నాము. రాబో రోజులు ఏ టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుందో ప్రజలందరికీ కూడా ఆ టెక్నాలజీని ఈ యాప్లో మేము రూపొందించడం జరిగింది. పూర్తిగా ఈ యాప్ ఏఐ డిజిటల్ అనుసంధానమై ముందుకు సాగడం జరుగుతుంది. ఈ యాప్ని కూడా మేము వచ్చే నెల ఆగస్టు 14వ తారీఖు
అతిరథ మహారథుల చేతుల మీదుగా గ్రాండ్గా లాంచ్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు విజయవాడ నందు ఆంధ్ర యాత్రి యాప్ ఆఫీస్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ని కూడా ప్రతి ముఖ్యమైన పట్టణంలో కూడా ఏర్పాటు చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ యాప్ని కూడా మేము డిజిటల్ రూపంలో మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారు. వైఎస్ఆర్సీపీపై ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రశ్న రావణ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ దేశద్రోహ భావజాలాన్ని ప్రోత్సహించే వ్యక్తులకు వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని, ప్రజలు ఇటువంటి శక్తులను తిరస్కరిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు ఇవాళ సమాజంలో ఉగ్రవాదులుగా మారి అనేక రకాలుగా దేశం పైన, దేశ సార్వభౌమాధికారం పైన ఒక రకంగా దాడులు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని, సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుబెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో గొడ్డలి పార్టీ. నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఒక పక్కన ఆగ్రహంతో పాటు ఆవేదన కలుగుతూ ఉంది. ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో నాకు దేశభక్తి లేదు, దేశం అంటే గౌరవం లేదు అని బహిరంగంగా మాట్లాడుతూ మన దేశం పైన దాడి చేసినటువంటి ఉగ్రవాదులపైన సానుభూతి వ్యక్తపరుస్తూ మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని వాళ్ళ వెనకేసుకురావటమే కాకుండా అన్ని రకాలుగా తమ అండదండల్ని అందిస్తున్నటువంటి పార్టీ గొడ్డలి పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాను. బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్, ప్రశ్న రావణ్. ఇతని యొక్క మాటలు, ఇతని యొక్క ప్రవర్తన గత కొద్ది రోజులుగా కొన్ని కోట్ల మంది చూసి వినడం జరిగింది. ఏ రకంగా హిందూ మతం పైన, హిందూ దేవుళ్ళ పైన అతను చేసినటువంటి అత్యంత అభ్యంతరకరమైనటువంటి మాటలు కొన్ని కోట్ల మంది మనోభావాల్ని గాయపరిచినటువంటి సందర్భం. అంతేకాకుండా దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తూ ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేక యుద్ధానికి కుట్ర పన్నినటువంటి వ్యక్తి ఈ ప్రశ్న రావణ్, బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్. ఇవాళ దేశంలో ఏ పౌరుడైనా సరే, భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి ఏ పౌరుడైనా, దేశభక్తి కలిగినటువంటి ఏ పౌరుడైనా సరే ఇటువంటి వ్యక్తికి తమ మద్దతు తెలియజేస్తారా అండి? ఇవాళ ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇతన్ని కఠినంగా శిక్షించండి, భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకడు ఈ విధంగా తయారవ్వకుండా కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి శిక్షించండి అని చెప్పి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు. ధవళేశ్వరం బ్యారేజీకి 117 కొత్త గేట్లు అమర్చే పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వ్యాఖ్య.
ఆటో నగర్లోని ఓ ఐస్ క్రీం తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం. మంటలను యుద్ధ ప్రాతిపదికన అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదానికి కారణాలపై కొనసాగుతున్న దర్యాప్తు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించిన చంద్రబాబు. బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన సీఎం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.